వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ మంత్ర నాగేంద్ర. ఈరోజు వీడియో ఏంటంటే, లైఫ్లో మీరు మీ పొటెన్షియల్కి తగ్గ సక్సెస్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒక మంచి గైడెన్స్ అనమాట ఈ వీడియో. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏం జరుగుతుంది అని అంటే, మన సొసైటీలో కానీ తర్వాత మన కుటుంబంలో కానీ ఎవరో ఒకరిని రిఫరెన్స్ తీసుకొని, లేదంటే సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొని మనం లైఫ్ అనేది డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. అంటే పేదవాడిగానే స్టార్ట్ అవుతా, పేదవాడిగానే ఆలోచిస్తా, పేదవాడిగానే బతుకుతూ ఉంటాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ ఆలోచనలతోటి మిడిల్ క్లాస్ రకంగానే వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, మనం ఆ రిఫరెన్స్లు అనేవి చిన్న చిన్న రిఫరెన్సులు తీసుకుంటాం. అంటే మనం చదువుకున్నట్టు మన పక్కన వాళ్ళు డిగ్రీ చదువుతుంటే మనం కూడా వీళ్ళంతవరకు డిగ్రీయే చదవటం, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ చదవటం, లేదు ఎవరన్నా తెలిసిన వాళ్ళు బంధువులు అమెరికా వెళ్తే మనం కూడా అమెరికా వెళ్ళటానికి ట్రై చేయటం. అంతేకాకుండా సొసైటీ పరంగా కూడా సొసైటీకి తగ్గట్టు, అంటే దానికి లోబడే ఏది చేయాలన్నా ఓకే, ఇది మంచి ఇది చెడు అనే సొసైటీలో ఉన్నటువంటి విషయాల ప్రకారంగానే మనం లైఫ్ని వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా చేస్తే ఏమనుకుంటారో అని చెప్పి మనకు నచ్చని పనులు చేసుకుంటూ వెళ్ళటం. స్టేటస్ పరంగా ఏమవుతుంది అంటే, ఒకరు టీవీ ఉంటే మనం కూడా టీవీ కొనుక్కోవటం, వాళ్ళు కొన్నారని. లేదంటే ఒకరు 2 వీలర్ కొనుక్కుంటే వెంటనే మనము 2 వీలర్ కోసం ట్రై చేయటం. మన ఎదురింటి వాళ్ళు కారు కొనుక్కుంటే అప్పు చేసినా సరే కారు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకోవటం. ఇలా సొసైటీలో స్టేటస్ పరంగా కూడా మనం చాలా తప్పు చేస్తున్నాం అన్నమాట. సో కొంతమంది జనాల రిఫరెన్సు అండ్ ఆల్సో సొసైటీ రిఫరెన్సు, ఈ రిఫరెన్స్ మధ్యలోనే మన పొటెన్షియల్ ఏంటి అనేది మనం మర్చిపోతున్నాం. మన పొటెన్షియల్ అనేది చెక్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ దీస్ పీపుల్ అండ్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ దిస్ సొసైటీ. అంటే ఎలా జరుగుతుంది అంటే, మీరు వీళ్ళని రిఫరెన్స్గా తీసుకున్నా లేదంటే సొసైటీని రిఫరెన్స్గా తీసుకున్నా ఏమన్నా మీకు సక్సెస్ అవుతున్నారా అంటే లేదు. మీరు చేసే ప్రతి పనికి కూడా పేరు పెట్టేవాళ్ళు ఈ సొసైటీలో ఉంటారు. అంటే ఉదాహరణకి మీరు చాలా గోల్డ్ కొన్నారు అనుకోండి, చాలా గోల్డ్ కొని ఒక ఫంక్షన్కి వెళ్ళారు. చూడగానే చాలామంది మీతో అనకపోయినా వీళ్ళు ఏదో మొత్తానికి ఏదో తప్పుడు పనులు చేస్తున్నారు, చాలా వీళ్ళకి అనుకోని ఐశ్వర్యం వచ్చి పడింది, ఏదో దొంగతనాలు చేస్తున్నారు, ఏదో ఒకటి నెగిటివ్గా అనుకుంటారు తప్పించి మీరు కష్టపడి సంపాదించారని అయితే ఎవరు అనుకోరు. అదే కాకుండా మీరు అందరితో కలివిడిగా కనుక మాట్లాడుతున్నారు అనుకోండి, ఈయనకి మాటలు ఎక్కువైనాయి ఈ మధ్య, కాస్త డబ్బు వచ్చేసరికి మాటలు ఎక్కువైనాయి, ఏది చెప్పినా సరే మనం వింటాం అనుకుంటున్నాడు అంటారు. అదే మీరు అసలు ఏం మాట్లాడలేదు అనుకోండి, వీడు గర్వం ఎక్కువైంది ఈ మధ్య, అసలు ఎవరితో మాట్లాడలేదు. ఇలా మీరు ఎలా ఉన్నా ఏం చేసినా ఈ సొసైటీ అండ్ మీ చుట్టూ ఉన్న ప్రజలు వీళ్ళంతా కూడా ఏదో ఒక పేరు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఇది మీ సక్సెస్ అనేది నెగిటివ్ రూపంలో కిందకి లాగుతుంది. మరి దీనికి ఏం చేయాలి అని అంటే, మీరు మీ సరౌండింగ్లో ఉన్న అండ్ ఆల్సో సొసైటీలో ఉన్న నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ పీపుల్ని అవాయిడ్ చేసి యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే మీకు సెల్ఫ్ అనేది ఏం చెప్తుంది వినండి, మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుంది, మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, అది విని దానికి తగ్గట్టుగా మీరు కనుక ఫుల్ పొటెన్షియల్లో వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు ఇప్పుడున్న పొటెన్షియల్ అంటే ఈరోజు మీరు ₹1,00,000 సంపాదిస్తా అందరినీ రిఫరెన్స్ తీసుకొని ₹1,00,000 సంపాదించేవాళ్ళు మీ సెల్ఫ్ వర్క్ మీద కనుక చేసుకుంటే 4 లక్షలు సంపాదించవచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు. యూ నెవర్ నో యువర్ కెపాసిటీ. ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న బిలీవ్ సిస్టమ్ అనేది మనల్ని చాలా లిమిట్గా ఉంచుతుంది అనమాట. అంటే లక్షాధికారి ఉన్నవాళ్ళు కోటీశ్వరులుగా ఆలోచించరు, కోటీశ్వరుడుగా ఉన్నవాడు ఇంకా బిలినియర్గా ఆలోచించరు అనమాట. ఇక్కడ అది కాదు విషయం. లక్షాధికారిగా ఆలోచించాలన్నా, కోటీశ్వరుడిగా ఆలోచించాలన్నా, బిలియనర్గా ఆలోచించాలన్నా ఆలోచన మాత్రం ఒకటే. యూ డు నాట్ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ టు థింక్ అబౌట్ దట్. మీరు అలా గొప్పగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. అలా గొప్పగా మీరు ఆలోచించాలి అని అంటే, ఈ సొసైటీలో ఉన్న లిమిటింగ్ బిలీవ్స్ నుంచి మీరు బయటకు వచ్చి మీ ఆలోచనలు కూడా గొప్పగా ఆలోచిస్తూ మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటూ గనక లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఇట్ వర్క్స్. లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సల్గా వర్క్ చేస్తూ మిమ్మల్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్, ఇగ్నోర్ నెగిటివ్ పీపుల్. అండ్ సొసైటీలో కూడా
మీరు నెగిటివ్గా ఉన్నదంతా ఇగ్నోర్ చేస్తూ గో ఫార్వర్డ్ అండ్ యూ కెన్ బీ సక్సెస్ఫుల్. ఆల్ ది బెస్ట్.